జై శ్రీరామ్. హోపనోపనో మనీకి ఎలా చేయాలి అని కొంతమంది అడుగుతూ ఉంటారు, కామెంట్స్ పెడుతూ ఉంటారు. వాళ్ళకి చెప్తున్నాను, హోపనోపనో మనీ కోసం చేసేటప్పుడు చాలామంది చేసే తప్పు ఇదే. నేను పదే పదే చెప్తూ ఉంటాను, డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అనేవి ఫండమెంటల్ రాంగ్ అప్రోచ్. మనీకి హోపనోపనో చేయడమే పెద్ద తప్పు. అంటే హోపనోపనో విషయంలో రెండోది లేదు అని నమ్మే మనము ఫిలాసఫీని, దానికి వ్యతిరేకంగా మనీ అనేది ఒకటి ఉందని, కారుకి, ఇంటికి ఏదైనా అప్పు ఇవ్వాల్సి వస్తే వాడికి హోపనోపనో చెప్పడం వ్యక్తులకి, ఇది తప్పు. కాబట్టి ఉన్నదంతా ఒకటే వరల్డ్, మన ఇన్నర్ వరల్డ్ తరక రిఫ్లెక్షన్ అవుటర్ వరల్డ్. కాబట్టి అక్కడ మారాలంటే మనము ఇన్నర్ వరల్డ్ లేకుంటే డివినిటీకి మనం సారీ చెప్పాలి, ఫర్గివ్ మీ చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి. డివినిటీకి చెప్పాలని చెప్పారు. ఇంటర్నల్గా కావచ్చు, లేకుంటే భగవంతుడికి ఎక్స్టర్నల్గా, లేకుంటే యూనివర్స్ అనుకొని మనం చెప్పాలి. కాబట్టి మనీకి ఏ విధంగా చెప్పాలి? మనీకి సరే, హోపనోపనో మామూలు 4 ఫ్రేజెస్ చెప్పుకోవడం ఒకటి. జో వైటాలే చెప్పినటువంటి అద్భుతమైనటువంటి 5th ఫ్రేజ్ గురించి మీకు చెప్తున్నాం. ఆయన చెప్పినటువంటి 5th ఫ్రేజు అద్భుతంగా పనిచేస్తుంది మనీ విషయంలో. కానీ దాన్ని ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఇప్పుడు హోపనోపనో ఫర్ మనీ, ఏదైనా సరే మనము మనీకే కావాలనుకోండి. ఇప్పుడు స్టార్టింగ్లో మనం రెస్పాన్సిబిలిటీ చెప్తాం కదా, నేను వెంకటేశ్వర స్వామి పిటిషన్గా రాశాను. మీరు ఎవరికైనా సరే డివినిటీగా అనుకోండి, యూనివర్స్ అనుకోండి. కాబట్టి నేను ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక సమస్య, ఆర్థిక పరిస్థితికి కారణం నేను, ఆ బాధ్యత నేనే తీసుకుంటున్నాను. అంటే తెలుసో తెలియకో నా ఆలోచనల వల్లనో, లేకపోతే నా నమ్మకాలు ఏదో, లేకుంటే నేను డౌన్లోడ్ చేసినటువంటి కర్మ, నా యొక్క పూర్వీకుల నుంచి, యాన్సెస్టర్స్ నుంచి నేను తెచ్చుకున్నటువంటి కర్మలు కావచ్చు, ఏవో అన్నీ కలిపి నాకు ఈ యొక్క ఆర్థిక పరిస్థితిని, సమస్యను కల్పించింది. ఫర్ దట్ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ విధంగా చెప్పుకోవాలి డబ్బుల కోసం అయితే. సరే, 5th ఫ్రేజ్ ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, ఆ 5th ఫ్రేజ్ ఏంటి జో వైటాల్ చెప్పింది అంటే, ఐ ఫర్గివ్స్ మై సెల్ఫ్. ఐ ఫర్గివ్స్ మై సెల్ఫ్. ముందుగా కాసేపు ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ చెప్పిన తర్వాత ఐ ఫర్గివ్స్ మై సెల్ఫ్, ఐ ఫర్గివ్స్ మై సెల్ఫ్ అని చెప్పుకోవడంతో ఈ మనీ బ్లాక్స్ ఉంటే క్లియర్ అవుతాయి. తర్వాత నేను కొద్దిగా హోపనోపనో మీద బాగా రీసెర్చ్, కొంచెం స్టడీ బాగా చేశాను కాబట్టి నాకు కూడా హోపనోపనో యొక్క ఒక హృదయం అర్థమైంది. దాన్ని బట్టి నేను ఒక 6th ఫ్రేజ్ యాడ్ చేశాను. అదేమిటంటే ఐ లవ్స్ మై సెల్ఫ్. ఈ ఐ లవ్స్ మై సెల్ఫ్ కూడా నేను క్లాస్లో చాలామందికి చెప్పి, లేకుంటే 1-to-1 సెషన్కి వచ్చే వాళ్ళకి చెప్పి, నాకు రిజల్ట్ బ్రహ్మాండంగా వచ్చిన తర్వాత మీకు అందరికీ షేర్ చేస్తున్నాను. ఆ 6th ఫ్రేజ్ దేనికి బాగా పనిచేస్తుందంటే హెల్త్కి బాగా పనిచేస్తుంది. జో వైటాల్ చెప్పినటువంటి 5th ఫ్రేజు మనీకి బాగా పనిచేస్తుంది. సరే, నా 6th ఫ్రేజు దాన్ని చెప్పడానికి కూడా కొంత టైం పడుతుంది. ఎలా అప్లై చేయాలి దానికి ఒక ప్రాసెస్ ఉంది, అది కొంత టైం పడుతుంది. వేరే వీడియోలో కానీ నెక్స్ట్ క్లాస్లో కానీ నేను దాన్ని చెప్తాను. సరే, ఇప్పుడు 5th ఫ్రేజ్ గురించి మాట్లాడదాం. ఐ ఫర్గివ్స్ మై సెల్ఫ్. ఇక్కడ ఆయన కావాలనే ఆ సెంటెన్స్ అలా విడిచిపెట్టాడు. అది గ్రామాటికల్లీ రాంగ్. ఐ ఫర్గివ్స్ మై సెల్ఫ్ అని ఎప్పుడు అనకూడదు. హీ ఫర్గివ్స్ మై సెల్ఫ్ అనొచ్చు. ఆ హీ అంటే ఇప్పుడు గ్రామర్ మాట్లాడుతున్నాను నేను. ఐ వచ్చినప్పుడు ఐ ఫర్గివ్ మై సెల్ఫ్ అనాలి తప్పిస్తే ఐ ఫర్గివ్స్ మై సెల్ఫ్ అని అనకూడదు. లాంగ్వేజ్ ప్రకారం చాలా తప్పు అది. కావాలనే అలా ఉంచాను అని ఆయన చెప్పాడు. ఎందుకంటే ఐ అనేది ఐ కాదు అని అర్థం. ఇప్పుడు 2 ఐలు చెప్తాడు ఆయన. అంటే బిగ్గర్ ఐ అంటే సూపర్ కాన్షియస్నెస్, ఆ డివినిటీ, మనలో ఉన్నటువంటి పరమాత్మనే ఆయన ఐ అంటున్నాడు. ఆయన సనాతన ధర్మంలో కూడా చెప్పేది అదే, మనలో ఉన్నటువంటి పరమాత్మడు అహం, నేను అంటే అదే అని మనం అదే చెప్తున్నాం. అంటే నేను అని దాన్నే రెఫర్ చేస్తున్నాను. చైతన్యమే నేనుగా భావిస్తున్నాను. అసలుగా నేను అదే. అంటే నేను శరీరం కాదు, నే యొక్క మనసు కాదు, ఇవన్నీ కాదు కూడా కాదు, ఇవి నావి, నా శరీరం అంటున్నాం. అంటే శరీరం నేను కాదనేగా, అంటే ఫిలాసఫీ అర్థం చేసుకుంటే. కాబట్టి నాలో ఉన్నటువంటి ఆ శుద్ధ చైతన్యం ఏదైతే ఉందో అది నేను, అసలైనటువంటి నేను అదే నేను అంటున్నాను. కాబట్టి అక్కడ ఐ అనే చెప్పాడు ఆయన. ఐ ఫర్గివ్స్ మై సెల్ఫ్. ఇక్కడ మళ్ళీ మై సెల్ఫ్ ఎవరు అంటే ఈ మై సెల్ఫ్ వేరు. ఈ మై సెల్ఫ్ అంటే ఈ మీకు ఈజీగా అర్థం కావాలంటే పరమాత్మ, జీవాత్మ, ఇది ఈజీ అర్థం చేసుకోండి.
నా హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ ఐ, నేను, మీ, మైసెల్ఫ్, అది కూడా నేనే, జీవాత్మ కూడా నేనే అనుకుంటున్నాను కదా. కాబట్టి ఐ ఫర్గివ్స్ మై-సెల్ఫ్ అనే స్టేట్మెంట్కి అర్థం ఏంటంటే, ఐ అంటే ఈ పరమాత్మ ఈ జీవాత్మను క్షమించుగాక, క్షమించాడు అని దాని అర్థం. ఐ ఫర్గివ్స్ మై-సెల్ఫ్. ఐ అనేది ఫర్గివ్స్లో ఎప్పుడు సెట్ అవుద్ది అంటే వేరే హీ కానీ షీ కానీ పెట్టినప్పుడు స్టేట్మెంటు గ్రామటికల్గా కరెక్ట్ అవుద్ది. హీ ఫర్గివ్స్ అనొచ్చు. కాబట్టి ఆయన ఉద్దేశం ఐలో హీ అనేది అర్థం. హీ అంటే ఎవరు? పరమాత్మ. ఐ అంటే దట్ బిగ్గర్ ఐ. కాబట్టి ఐ ఫర్గివ్స్ మై-సెల్ఫ్. ఇది ఎలా చేయాలంటే కాసేపు ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ చెప్పుకుంటూ ఒక 10 నిమిషాలు చెప్పిన తర్వాత అప్పుడు ఐ ఫర్గివ్స్ మై-సెల్ఫ్ అని చెప్పండి. ఇక్కడ కరస్పాండింగ్ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ ఇంపార్టెంట్ కదా. ఏం ఫీల్ అవ్వాలి అంటే, ఇంతసేపు నేను ఏ పరమాత్మనైతే వేడుకున్నానో, నన్ను క్షమించు, నన్ను మన్నించు, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని ఎవరినైతే అడ్రస్ చేసి నేను వేడుకున్నానో అతను నన్ను క్షమించాడు, నా తప్పులన్నింటినీ కూడా మాఫీ చేశాడు అన్న ఫీలింగ్ తోటి ఐ ఫర్గివ్స్ మై-సెల్ఫ్, రిలాక్స్ ఫీలింగ్ రావాలి. ఐ ఫర్గివ్స్ మై-సెల్ఫ్. ఐ మీన్స్ నేను ఎప్పుడు చెప్తాను, క్లాస్లో చెప్తాను నేను, ఐ మీన్స్ శ్రీనివాస. ఇక్కడ ఉన్నటువంటి శ్రీనివాసుడు లేకుంటే వాసుదేవుడు. ఇక్కడ ఉన్నటువంటి నేనుని ఏమంటున్నా అంటే మన సనాతన ధర్మంలో వాసుదేవుడు, అందరిలో వాసుదేవ స్వరూపం. వాసుదేవ ఫర్గివ్స్ మై-సెల్ఫ్. ఇక్కడ ఉన్నటువంటి వాసుదేవుడు ఇంతసేపు నేను సారీ, ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, అలా చెప్పాను కదా, నా మొర ఆలకించి ఆయన నన్ను ఫర్గివ్ చేశాడు. ఐ ఫర్గివ్స్ మై-సెల్ఫ్. ఐ ఫర్గివ్స్ మై-సెల్ఫ్. ఐ ఫర్గివ్స్ మై-సెల్ఫ్. రిలాక్స్, కంప్లీట్లీ రిలాక్స్. కాబట్టి నా యొక్క ప్రార్థన, నా యొక్క విన్నపం ఫలించింది, నన్ను ఆయన మన్నించాడు. ఈ ఐ ఫర్గివ్స్ మై-సెల్ఫ్తో మనం ప్రేయర్ ఎండ్ అయిపోవాలి. ఇది చేయండి. మనీ కావాలంటే, మనీ ప్రాబ్లమ్స్ ఉంటే, మనీ విషయంలో బ్లాకేజెస్ ఉంటే ఇది అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత ఇంకొక వీడియోలో మనం ఐ లవ్స్ మై-సెల్ఫ్ అనేది తెలుసుకుందాం.